ఫీడింగ్ అయిపోయిన తర్వాత మీ బేబీ నోటెంబటి మిల్క్ కారటం గానీ, లేదా మిల్క్ వామిటింగ్స్ చేసుకోవటం గానీ చూస్తున్నారా? హాయ్, ఐయామ్ డాక్టర్ దీపిక, యువర్ పీడియాట్రిషియన్. లెట్స్ డిస్కస్ రిగార్డింగ్ దిస్. న్యూబోర్న్ బేబీస్లో ఫుడ్ పైప్ నుంచి స్టమక్ మధ్యలో ఉండే చిన్న మజిల్ ఆర్ కండరము వీళ్ళలో ఫుల్ డెవలప్మెంట్ అయ్యి ఉండదు. అందుకే కామన్గా నోటి వెంబటి మిల్క్ కారటం గానీ, మిల్క్ వామిటింగ్స్ చేసుకోవటం గానీ చూస్తుంటాము. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. మీ బేబీ హాయిగా ఉంది, ఫీడింగ్ తీసుకుంటుంది, వెయిట్ పెరుగుతుంది అంటే దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. 6 నెలలు నిండే కొంది ఇవి వామిటింగ్స్ ఆర్ స్పిట్టింగ్స్ అనేవి తగ్గిపోతాయి. మరి తాగిన మిల్క్ వెనక్కి రాకుండా ఈ వామిటింగ్స్ తగ్గించడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 1, అప్రైట్ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వటం. అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీని కొంచెం పైకి లిఫ్ట్ చేసి ఫీడింగ్ ఇవ్వటం వలన మిల్క్ అనేవి ఈజీగా స్టమక్లోకి వెళ్ళిపోతాయి. 2వది, ఫీడింగ్ మధ్యలో బర్ప్ చేయటం. సపోజ్ మీ బేబీ 15 to 20 మినిట్స్ ఫీడింగ్ తీసుకుంటుంది అనుకుందాం. సో ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఫీడింగ్ పాజ్ చేసి బేబీని షోల్డర్ మీద వేసుకొని బర్ప్ చేసి మళ్ళీ ఫీడింగ్ రీస్టార్ట్ చేయడం. 3వది, ఫీడింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 20 to 30 మినిట్స్ బేబీని అప్రైట్ పొజిషన్లో ఉంచడం వలన, అంటే బేబీని మీ షోల్డర్ మీద పెట్టుకోవటం లేదా మీ ల్యాప్లో కూర్చోపెట్టుకోవటం వలన ఈ మిల్క్ వెనక్కి వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు. Follow for more tips and information regarding child health. Thank you.